ఓం శ్రీ నలగుట్ట లక్ష్మీ నరసింహస్వామినే నమః. ఓం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్తోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవతాభ్యో నమః. స్వామి, గుడి ఎప్పుడు స్థాపించబడింది? ఎవరు స్థాపించారు? ఈ గుడికి రావడం వల్ల, లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకోవడం వల్ల భక్తులకు కలిగే ప్రయోజనాలు ఏంటి? ఈ గుడి సుమారు 150 సంవత్సరాల ముందు ఒక సాధు ఇక్కడ ఈ గుహల్లో తపస్సు చేశాడు. అతని తపస్సు చూసి గ్రామస్తులు, అతను గొల్లవాడు గొర్రెలు కాస్తూ ఆ సాధుని ఆ గుహల్లో చూసి, స్వామి మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ అని చెప్తే, నేను కొన్ని వందల సంవత్సరాల నుంచి తపస్సు చేస్తున్నాను, ఆ తపస్సుకు మెచ్చి నరసింహస్వామి యాదగిరిగుట్ట నుండి ఇక్కడ కుండల మీద అడుగులు పెట్టి 3 అడుగులు పెట్టి లోపల గుహలో అదృశ్యమయ్యారు. లోపల స్వామివారి పాదచిహ్నాలు ఉన్నాయని చెప్పి ఈ విధంగా చెప్పి ఆయనకు ఆ పాదాల అచ్చులు చూపియగా ఆయన ఏం చేసిండు, నిజంగానే స్వామి ఇక్కడ వెలిశాడు కదా అని చెప్పి అతను ఊరు తిరిగి, అంటే ఈ చుట్టుపక్కల గ్రామాల్లో డప్పు చాటించి ఈ కొండ మీద నల్లగుట్ట లక్ష్మీనరసింహస్వామి వెలిశారని చెప్పి కొండ మీద తెచ్చి ఆ పాదచిహ్నాలు ఇక్కడ గుహ లోపల, అప్పట్లో ఇవన్నీ కొన్ని దారులు ఉండేది, కొండల ప్రదేశం కదా, ఆ గుహలోకి వెళ్ళి స్వామివారు శంఖ చక్రాలు నామాలు ఉన్నాయని చెప్తారు. కానీ కాలమానంగా అది ఎక్కడ ఉన్నాడు అనేది ఇప్పుడున్న జనరేషన్కి తెలియదు. కానీ ఇక్కడ స్వామివారు వెలిసింది అన్నట్టు మనకు 3 అడుగులు అయితే ఉన్నాయి, వాస్తవం అది. అయితే స్వామివారి అడుగులు ఉన్నాయి, ఇక్కడ స్వామి వెలిశాడని చెప్పి ఇక్కడ ఈ చుట్టుపక్కల గ్రామస్తులందరూ ఆ రోజు నుండి వచ్చి ఇక్కడ ఉత్సవాలు చేయడం కానీ, పెద్ద అడవి, ఇది దిట్టమైన అడవి, ఒక మెట్టు లేదు, ఏది లేదు రావడానికి. మనకు రాళ్ళు ఎక్కి సందుల వందుల్లో నుండి నడుస్తూ చేస్తూ భక్తులు వచ్చి ఇక్కడ మొక్కుకునేది స్వామివారి. ఇక్కడ అంతకుముందు ఒక చెక్క విగ్రహం ఉండేది, లక్ష్మీ నరసింహ స్వామిది చెక్క విగ్రహం. ఆ వెనక ఆర్చ్ ఉన్నది, చిన్నది రాళ్ళ మధ్యలో కట్టింది, ఆర్చ్లో పెట్టి స్వామివారి పూజలు చేసేది. తర్వాత కాలమానంగా ఒక 40 సంవత్సరాల నుండి స్వామివారిని ప్రతిష్టాపన చేసి ఒక పూజారిని పెట్టి పూజలు చేయడం మొదలుపెట్టారు. అంతకుముందు పూజారులు ఎవరు లేరు, భక్తులే వచ్చి వాళ్ళకు తోచిన సేవలు చేసుకొని పోయేది. అలా ఆ విధంగా శ్రావణ మాస ఆఖరి శనివారం నాడు స్వామివారికి ఊరేగింపు చేస్తారు. ఇది సుమారు 150 సంవత్సరాల ముందు స్వామివారు ఇక్కడ ఉన్నారనే ఆయన జాడ కనుక్కోగానే అప్పటి నుండి చేస్తున్నారు అన్నట్టు ఆ ఉత్సవం. శ్రావణ మాసం నాడు ఆఖరి శనివారం నాడు స్వామివారికి ఊరేగింపు కార్యక్రమాలు చేస్తారు. ఇక్కడ కూడా స్వామివారికి పొద్దున్నే మబ్బుల 6 గంటలకు అభిషేకం కానీ అర్చనలు మొదలవుతాయి. ఆ తర్వాత సాయంత్రం 6 గంటలకు 5:30, 6 సుమారు ఆ సమయంలో స్వామివారిని పల్లెకి సేవగా ఊరేగింపు చేస్తారు. ఊళ్ళో చుట్టుపక్కల గ్రామాల్లో ప్రదక్షిణలు చేపిస్తున్నట్టు ఊరేగింపు చేస్తారు. ఇప్పుడు అది కాకుండా కొండ చుట్టూ ప్రదక్షిణలు చేపిస్తున్నారు స్వామివారిని ఊరేగింపుగా. ఆ విధంగా సంవత్సరానికి ఈ శ్రావణ మాస ఉత్సవాలు జరుగుతాయి. అది కాకుండా కార్తీక మాసంలో సామూహిక కార్తీక పౌర్ణమి రోజు సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుగుతాయి, అన్నదాన కార్యక్రమాలు. అవి కార్తీక మాసం నెలంతా భక్తులు రద్దీగా ఉంటారు. ఇక్కడ భక్తులకు కోరుకున్న కోరికలన్నీ తీరుతాయి. స్వామివారు వారు అనుకున్న కోరికలన్నీ తీర్చే దేవుడని నమ్మకంతో వస్తారు. సంతానం లేని వారు ఇక్కడ ముడుపులు కట్టి శీఘ్రంగా సంతానం కావాలని చెప్పి మొక్కుకొని వెళ్తారు.
ఉద్యోగాలు లేని వారు ఉద్యోగం మంచిగా దొరకాలి, వ్యాపారం అభివృద్ధి చెందాలని చెప్పి అనేక కోరికలు కోరుతూ స్వామివారి దగ్గర ఇక్కడ పూజలు చేసుకుంటారు. వాళ్ళు చేసుకున్నట్టే పూజలు ఫలిస్తాయి. మెట్లకు అడుగడుగున మెట్లకు బొట్లు పెట్టుకుంటా భక్తులు ఆ విధంగా కూడా సేవ చేసుకుంటారు. గిరి ప్రదక్షిణ ముఖ్యమైనది ఇక్కడ, అంటే విశేషమైనది. అంతకుముందు గిరి ప్రదక్షిణ చేసుకోవడానికి అవకాశం లేకుండే, ఇప్పుడు గిరి ప్రదక్షిణకు కూడా మొత్తం సీసీ రోడ్ వేసి ఉన్నది. వచ్చిన భక్తులు శనివారం కానీ, స్వాతి నక్షత్రం నెలకొకసారి స్వాతి నక్షత్రం వస్తుంది, ఆ రోజు కానీ, పౌర్ణమి రోజు కానీ, అమావాస్య రోజు కానీ కనీసం 5 ప్రదక్షిణలను చేయాలి. చేసి మనసులో కోరికలు కోరుకొని 5 ప్రదక్షిణలు చేసి ఆ కోరికలు తీరినాక 11 ప్రదక్షిణలు చేస్తే స్వామివారు అనుగ్రహిస్తారు. ఖచ్చితంగా ఆయన అనుగ్రహానికి పాత్రలు అవుతారు భక్తులు. అందుకనే భక్తులు విశ్వాసంగా ఈ వైశాఖ మాసంలో కూడా నరసింహ జయంతి అని వస్తుంది. ఆ నరసింహ జయంతి నాడు కూడా చతుర్దశి, శుద్ధ చతుర్దశి నాడు వైశాఖ మాసంలో నృసింహ జయంతి ఉంటుంది. అంటే స్వామివారు ఉద్భవించిన రోజు. ఆ రోజు 1,00,000 పుష్పార్చన జరుగుతుంది. పుష్పాలతో స్వామివారికి సహస్రనామ పూజ చేసి తెల్లారే పౌర్ణమి ఉంటుంది. పౌర్ణమి రోజు పొద్దున్నే అభిషేకం, ఆ తర్వాత అన్నదాన కార్యక్రమాలు, స్వామివారికి కళ్యాణం, అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయి. ఆ విధంగా 2 రోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఇవన్నీ పూజలు అందరు జరుగుతాయి. శనివారం విశేషం. శనివారం భక్తులు బాగా వస్తారు, అధికంగా వస్తారు భక్తుల దర్శనానికి.